హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. చూసారు కదండి, ఈరోజు వచ్చేసి మసాలా గ్రేవీ పన్నీర్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. చూస్తేనే నోరూరిపోతుంది కదండి, ఎంత బాగుందో. అలాగే చూడటానికే కాదండి, టేస్టీకి కూడా అంతే బాగుందండి. ఇది వచ్చేసి మనకు ఎలాంటి పూరి చపాతీ పుల్కా ఇలా మనకు దేంట్లోకి తీసుకున్నా చాలా బాగుంటుంది. మనకి ఇది దోశలోకి తీసుకున్న చాలా బాగుంటుంది. ఇలా మనం రైస్లోకి తీసుకున్న, బిర్యానీలోకి తీసుకున్న పర్ఫెక్ట్గా మనకైతే ఈ కర్రీ అయితే సరిపోతుందన్నమాట. ఇలా మీరైతే కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పినట్టుగా కనుక మీరు ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా మీరైతే పన్నీర్ గ్రేవీ మసాలా కర్రీ అయితే మనకు దాబా స్టైల్లో వచ్చేస్తుంది. ఇలా మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో అంతవరకైతే మీరైతే పన్నీర్ని అయితే తీసుకొని ఇలా పీసెస్గా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక ఆ తర్వాత మీరైతే తాలింపు కోసం అయితే మనం కొద్దిగా పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకు నువ్వులు కానీ కాజు ఫ్రై కానీ వేసుకోవచ్చు, ఇలా గసాలు కానీ వేసుకోవచ్చు, మనకు పల్లీలు కానీ ఇలా ఏవి వేసుకున్నా గ్రేవీ కొరకు చాలా బాగుంటుంది. ఇలా మనం బాదం వేసుకున్న చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆ తర్వాత మనమైతే చక్కగా పన్నీర్ ముక్కలను అయితే ఫ్రై చేసుకోండి. ఇలా మనమైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకొని చక్కగా మనం పన్నీర్ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మరి బ్లాక్ కలర్ వచ్చేలాగా కాకుండా, మరి లైట్గా కాకుండా మీడియం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే చక్కగా పన్నీర్ ముక్కలను అయితే ఫ్రై చేసేసుకొని పక్కనే ఉన్నటువంటి ఒక ప్యాన్లో కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ తీసి సెపరేట్ చేసేసుకోండి. ఇక అదే బౌల్లో మనమైతే తాలింపు వేసేసుకుందాం. ఇక ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవాలు జీలకర్రను అయితే వేసేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి, వాటిని అయితే వేసేసుకోండి. ఇలా మనమైతే ఉల్లిపాయలని కూడా వేసేసుకొని చక్కగా మనం కలుపుకోవాలి. స్టవ్ అనేది మనం ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచినా పర్వాలేదు, ఎందుకంటే ఉల్లిపాయలు వాటర్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి తొందరగా మనకు అడగంటిపోదు. ఇక మనకు కిచెన్ టిప్ వచ్చేసి ఏంటంటే, మనకు ఉల్లిపాయలు అనేటివి చక్కగా మనకు ఫ్రై అవ్వాలంటే కనుక అందులో మీరైతే సాల్ట్ అయితే వేసుకోండి, చాలా తొందరగా ఫ్రై అవుతాయి. చూసారు కదండి, ఇలా మీడియం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే పన్నీర్ ముక్కలు అయితే ఫ్రై చేసేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక మనకు గ్రేవీ కొరకైతే నేను టమాటోస్ని కూడా యూజ్ చేస్తున్నాను. గ్రేవీ అనే కాకుండా టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మరి ఎక్కువగా కూడా వేసుకోకండి, మరి తక్కువగా కూడా వేసుకోకండి. మీడియంగా మనకు పులుపు ఎంతవరకు యూజ్ అవుతుందో, ఎంతవరకు మన ఇంట్లో పులుపు తింటారో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక మనకు ఇదే తాలింపులో చక్కగా మనం పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి అన్నమాట. మనకు ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా మనకు జస్ట్ అలా ఫ్రై అవ్వాలి, మరి ఫ్రై అవ్వకుండా అలాగే మాత్రం ఉంచకూడదు. ఫ్రై అయిన తర్వాతనే మనం ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. ఇందులో ఇవన్నీ వేసేసుకొని చక్కగా మనం పసుపును కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా టమాటోస్ తీసుకున్నాం కదండి, టమాటో పేస్ట్ అయితే ఇందులో మీరైతే యాడ్ చేయాలి. అడుగంటిపోతుంది అనే భయం ఏం లేదండి, ఎందుకంటే మనకు టమాటో పేస్ట్లో వాటర్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు అడుగంటిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది. చూసారు కదండి, ఇలా మీరైతే టమాటో పేస్ట్ని కూడా వేసేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదండి, ఇలా మీరైతే చక్కగా గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మనం పన్నీర్ వచ్చేసి ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం గ్రేవీ పూర్తయిందంటే మనకు కర్రీ కంప్లీట్గా పూర్తయినట్టే. ఇక ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా నేను సాల్ట్ వేసేసాను, రెడ్ చిల్లీ పౌడర్ని కారపొడిని కూడా వేసాను. చూసారు కదండి, ఎంత రెడ్ కలర్ వచ్చేసిందో, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు టమాటో పేస్ట్ అనేది కంప్లీట్గా ఉడికిపోవాలి అన్నమాట. ఇక ఆ తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా తీసుకోండి, ఇందులో యాడ్ చేసేయండి. చక్కగా వేసుకొని కలుపుకోవాలి. మనం పన్నీర్ ముక్కల్ని వేస్తున్నప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు చకచకా ఉడికిపోతుంది కాబట్టి అడుగంటిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి
స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోండి. ఇది హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా చక్కటి కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకు పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ అనేది మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.